రంగారెడ్డి జిల్లా పరిధిలో హైదరాబాద్లో వరుస వాహన దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ నిందితుడు కట్టప్ప అలియాస్ గోవిందప్పను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. బండ్లగూడ జాగీరి పరిధిలో హోండా యాక్టివా చోరీ కేసు దర్యాప్తుల్లో భాగంగా నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో పలు దొంగతనాల వివరాలు వెలుగులోకి రాగా అతడి వద్ద నుంచి వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. एक गया तो एक के पीछे सब जने जाते हैं। నిన్న రాజేంద్ర నగర్ టాస్క్ ఫోర్స్ అండ్ రాజేంద్ర నగర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు ఒక సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది, వెహికల్ సర్ప్రైజ్ చెక్. దాంట్లో ఒక పర్సన్ బై నేమ్ గోవిందప్ప కుడిగిజె సునీల్ అలియాస్ కట్టప్ప, ఈయన నేటివ్ ఆఫ్ కూర్గు డిస్ట్రిక్ట్ కర్ణాటక. ఈయన ఒక వెహికల్ పై వస్తుంటే ఆయనని అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి ఆపి వెరిఫై చేయడం జరిగింది. సో ఆయనని డీటెయిల్గా వెరిఫై చేస్తే అతను హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక 16 ఈ వెహికల్స్ని ఇతను అపహరించినట్టు అంగీకరించండు. సో అన్నీ కూడా ఈ కేసెస్ కూడా అన్నీ ప్రాపర్గా వెరిఫై చేసినాం. అతని దగ్గర 10 వెహికల్స్ని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన కోర్టులో కూడా హాజరుపరిచాం. సో అందరు కూడా ఎవరైతే 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ ఆటోస్ ఆర్ 4 వీలర్ ఓనర్స్కి మా పోలీస్ తరఫు నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ వెహికల్స్ ప్రాపర్గా లాక్ చేసుకోవాలా. అదేవిధంగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని ప్రాపర్గా ఎక్కడనైతే పార్కింగ్ ఉంటుందో పేడ్ పార్కింగ్లలో పెట్టుకుంటే మీ వెహికల్స్ సెక్యూర్డ్గా ఉంటాయి. సో ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనబడ్డా కానీ ప్రజలు పోలీస్కి డైల్ 100కి ఫోన్ చేసి అదేవిధంగా లోకల్ పోలీస్కి చెప్తే వారిపైన చర్యలు తీసుకుంటాం. టోటల్గా 16 కేసెస్ ఉన్నాయి. 2021లో బేగంపేట్ పిఎస్లో కేసు ఉంది. మళ్ళీ 2025లో ఖైరతాబాద్ పిఎస్లో ఉంది. సంతోష్ నగర్లో కేసులు ఉన్నాయి.